హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న నువ్వు ఈ టైంకి ఏం చేస్తున్నావు అంటే వాట్ వర్ యూ డూయింగ్ అట్ దిస్ టైం అని అడుగుతాను. ఐ వాజ్ హ్యాంగింగ్ ద క్లోత్స్, నేను బట్టలు ఆరపెడుతున్నాను అని. ఐ వాజ్ వాషింగ్ ద క్లోత్స్, బట్టలు ఉతుకుతున్నాను అని. నేను సోఫాలో పడుకున్నాను అంటే ఐ వాజ్ లయింగ్ ఆన్ ద సోఫా. ఓకే, వాట్ వర్ యూ డూయింగ్ అట్ దిస్ టైం అంటే ఐ వాజ్ లయింగ్ ఆన్ ద సోఫా. ఇట్స్ యువర్ ఆప్షన్. ఓకే, ఆ తర్వాత నిన్న నువ్వు ఎందుకు రాలేదు అంటే వై డిడ్ంట్ యూ కమ్ ఎస్టర్డే అని అనాలి. వై డిడ్ంట్ యూ కమ్ ఎస్టర్డే. ఓకే, ఎందుకంటే నాకు ఒంట్లో బాగాలేదు. బికాస్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. బికాస్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ అని చెప్పాలి. నేను నువ్వు ఎందుకు రాలేదంటే నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి రాలేకపోయాను అని చెప్పడానికి ఈ విధంగా అంటామన్నమాట. ఓకేనండి. ఓకే, జనరల్గా మనము క్యాజువల్ ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్స్లో లంచ్ అయిందా అనటానికి హ్యాడ్ యువర్ లంచ్ అని అడుగుతాం కదా. మనం గ్రామటికల్ వేలో అడగాలి కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అడగాలి అంటే కనుక హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్ అని అంటాము. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్, భోజనం చేసావా ఆర్ భోజనం అయ్యిందా అని. ఓకేనా. సో ఇలాంటి మంచి సెంటెన్సెస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొకటి కూడా చెప్తాను, ఇన్ ద నిక్ ఆఫ్ టైం. ఇన్ ద నిక్ ఆఫ్ టైం ఇది ఒక ఇడియోమాటిక్ ఫ్రేజ్ అనమాట. అంటే ద లాస్ట్ మూమెంట్ అని అర్థం. ఓకే, చివరి క్షణంలో అని. హీ అరైవ్డ్ ఇన్ ద లాస్ట్ మూమెంట్ అండ్ సేవ్డ్ హర్. ఓకే, అతను చివరి క్షణంలో వచ్చి ఆమెను రక్షించాడు అని అర్థం అనమాట. హీ అరైవ్డ్ ఇన్ ద నిక్ ఆఫ్ టైమ్ అండ్ సేవ్డ్ హర్. ఇన్ ద నిక్ ఆఫ్ టైమ్ అంటే లాస్ట్ మూమెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంగ్లీష్ విత్ సుప్రియకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఫర్ మోర్ గుడ్ వీడియోస్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్